చేస్తే భగవంతుడు ఎలా వెళ్ళి ప్రత్యక్షం అయ్యాడండి? పైగా దాన్ని రక్షించడం కోసం తనను తాను మరిచిపోయి మరీ ఎలా వెళ్ళాడండి అన్నారనుకోండి. ఇప్పుడు ఏనుక్కి ఎందుకు ప్రత్యక్షం అయ్యాడంటే అయోగ్యత కనపడుతుంది, యోగ్యత కనపడదు అసలు. భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రయత్నపూర్వకంగా అనుగ్రహించింది ఎవరినో తెలుసా? అక్రూరుడంతటి వాడు ఒక మాట చెప్పాడు. అసలు ఎవ్వని పాద నఖాగ్రములను సోకి అన్నాడు. అసలు ఆ నఖాగ్రములు అంటే గోటి చివర నుండి వచ్చేటటువంటి కాంతి కనపడినంత మాత్రము చేత ఎవడికి ఇంక పుట్టుక లేదో భవాంధకారముల చిక్కక ఉందురు అట్టిదేవునిన్ వైరముతోడనైన గిలువన్ నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సఖుండు కల్గుని అన్నాడు. ఆయన గోటి కాంతి కనపడితే చాలయా అన్నాడు అక్రూరుడు. అటువంటి కృష్ణుడు గోటి కాంతి కనపడడం కాదు, తన కాలితో వేరొక స్త్రీ కాలు